తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ. సో ఎలా అనిపిస్తుంది మేడం ఈ ఫీల్? నా పక్కన నువ్వు ఉంటే చాలురా నాకు రెక్కలు మొలిచేనట్టుందిరా. ఏ క్లాస్ లో జాయిన్ అయ్యారు సార్ వాళ్ళ స్కూల్లో? 5th నుంచి 10th వరకు సార్ స్కూలే. నేనే ఎందుకు నచ్చాను అని అడిగితే నాకంటూ ఒక్కరైనా లేరుగా నన్నంటుకున్న తారవేనువా. సూపర్. పూజితని అడిగినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి ఊరుకో చేసుకోవాలంటే తను ఇప్పుడు నాకు చెల్లి లేదు. సో మేడం మీ లైఫ్ లో మేడం ఇంతమందికి ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తారా? మా పేరెంట్స్ని నేను లాస్ అవ్వడమే నాకు చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. ఇంకొక థాట్ వేరే థాట్ లేకుండా షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఓ ప్రేమ ఇప్పుడు ఇలా ఉన్నానంటే అంత ఈయన నా లైఫ్లో ఉండడం వల్ల. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో ఈ కపుల్ ఈ మధ్యలో ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది. సో వాళ్ళు ఎవరో కాదనమాట. సో పూజిత సురేంద్ర కుమార్. సో అందరికీ ఆల్రెడీ అర్థమైపోయినట్టే ఉంది. బ్రదర్ హాయ్. హాయ్ హాయ్ అండి. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నిజంగా నాకు ఫుల్ జెలస్ ఫీల్ అవుతున్నాం ఇద్దరిని చూస్తుంటే. ఎందుకండి ఇంత క్యూట్ కపుల్ తెలుసా? ఇన్స్టాగ్రామ్లో మీ కామెంట్స్ చదువుతుంటే నిజంగా చెప్తున్నా. సో వరల్డ్ పెట్టేసి పేరు అనమాట అక్కడ, వరల్డ్ క్యూటెస్ట్ కపుల్ అని చెప్పి. అయ్యో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుంది అండి ఆ ఫీల్ ఫస్ట్? అట్లాగేం లేదండి, మాకైతే చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మేము ఇంత పాపులర్ అవుతామని చెప్పి అయితే స్టార్ట్ చేయలేదు. మేము ఇంట్రెస్ట్ ఉండి చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. సో వాళ్ళకి మేము నచ్చి మేము ఇంత ఫేమస్ అవుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫుల్ హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ మన ఇంటర్వ్యూ ఒక ప్రపోజ్తో స్టార్ట్ చేద్దాం బ్రో. ఓకే. సో ఫస్ట్ మీరు ప్రపోజ్ చేస్తారా, తను ప్రపోజ్ చేసిందా? ఎక్కడ? బయట రియల్ లైఫ్లో. అంటే లవ్ స్టోరీ కాదండి, ఇది కంప్లీట్గా అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఎవరికి ప్రపోజ్ చేసుకోలేదు. వన్స్ అరేంజ్ అయిన తర్వాత మా లవ్ జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ అరేంజ్ తర్వాత లవ్ జర్నీ స్టార్ట్ అయింది. అవును. అప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? అరేంజ్ అయిన తర్వాత మేబీ నేనే చేస్తుంటాను. మేబీ కాదు, నేనే చేశాను. మనమే చేస్తాం, మనం చేయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, అంతే కదా. సో ఒకసారి ప్రపోజ్ చేసి చూడాలని ఉంది. ఐ లవ్ యూ తను. లవ్ యూ తాను, లవ్ యూ. సూపర్. సో ఎలా అనిపిస్తుంది మేడం ఈ ఫీల్? అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అంటే ఇలా సార్ని మ్యారేజ్ చేసుకోవడం ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి? అసలు సార్ని స్టూడెంట్ మ్యారేజ్ చేసుకోవడం అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి అది. సో నేను కూడా అంతే షాక్ ఫీల్ అయ్యాను అనమాట. అంటే సార్ ఏంటి నేను మ్యారేజ్ చేసుకోవడం ఏంటి, నాకు సార్ వాళ్ళు మ్యాచ్ రావడం ఏంటి అని నేను షాక్ అయ్యాను. ఏ క్లాస్ లో జాయిన్ అయ్యారు సార్ వాళ్ళ స్కూల్లో? మేము 5th క్లాస్ నుంచి జాయిన్ అయ్యాను. 5th క్లాస్ నేను 5th నుంచి 10th వరకు సార్ స్కూలే. మీరు సార్ స్కూల్ అని చెప్తే నిజంగా నాకు నవ్వొస్తుంది. 5th లో జాయిన్ అయ్యాము, ఇంకా 10th వరకు నేను అక్కడే. అప్పుడు నేను 5th నుంచి 10th వరకు ఏంటంటే సారు స్టూడెంట్ ఈ రిలేషనే అనమాట. అంటే సార్ని చూసినప్పుడు భయపడ్డం, ఏ స్టూడెంట్ అయినా ఎలా ఉంటారో, ఇంకా ఈయన ప్రిన్సిపల్ కదా, సో ఇంకా భయపడే వాళ్ళం అనమాట ఎక్కువ. నేనైతే ఎక్కువ భయపడేదాన్ని సార్కి. అంటే సార్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు స్కూల్లో, చాలా స్ట్రిక్ట్ స్కూల్లో కూడా. సో అలాగే ఎక్కువ భయపడుతూ ఉండేదాన్ని. బాగా చదవాలి, మంచి మార్క్స్ రావాలి, సార్ దగ్గర మంచి ఇంప్రెషన్ ఉండాలి అని ఉండేది. సార్ దగ్గరనే అంటే సార్ దగ్గరనే కాదు, టీచర్స్ ఎవరి దగ్గర అయినా ఇలా ఉండాలని చెప్పి అనుకునే వాళ్ళం. 10th లో ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ నాకు. అప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ గురించి ప్రెషర్ చేస్తున్నప్పుడు సార్ నా నేమ్ ప్రపోజ్ చేస్తే వాళ్ళ మదర్ వెళ్ళి మా గ్రాండ్ మదర్తో మాట్లాడి, అంటే మా ఫాదరు నేను 8th లో ఉన్నప్పుడు చనిపోయారు. ఇంకా మేము మా అమ్మమ్మ దగ్గరే ఉండేవాళ్ళం, నేను మా మదరు మేమంతా. సో ఇంకా మాకు సంబంధించింది ఏదైనా మా అమ్మమ్మే చూసుకునేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా గ్రాండ్ మదర్తో మాట్లాడడం, వీళ్ళంతా మ్యాచ్ ఓకే అనుకున్నాక అప్పటి వరకు సార్ వాళ్ళు వచ్చి అడిగిన విషయం కూడా నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు అనమాట. ఇలా సార్ వాళ్ళు మ్యాచ్ అడిగారని చెప్పి, అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి నేను టెన్షన్ అవుతానని చెప్పి చెప్పలేదు. లాస్ట్కి ఇంక ఇలా ఫిక్స్ చేసాము, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ ఒపీనియన్ ఏంటి అని అడిగినప్పుడు ఫస్ట్ అయితే షాక్ అయ్యాను అనమాట.
సార్ నన్ను ఎందుకు అడిగారు అసలు, నాలో ఏం క్వాలిటీస్ నచ్చినని అడుగుంటారు అని చెప్పి ఆలోచించాను. అప్పుడు అడిగారా ఏమని సార్ అడిగారా నాకు ఏ క్వాలిటీస్ నచ్చాయి అని చెప్పి? అడిగాము. ఇలా మ్యాచ్ ఫిక్స్ అయ్యాక నేను అడిగాను, సార్ మీరు చాలా మందిని చూసుంటారు మీకు స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో. సార్ అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు. ఓ సూపర్. అప్పుడు కూడా మీరు చాలా మందిని చూసుంటారు, నేనే ఎందుకు నచ్చాను అని అడిగితే, ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మీరు ఆన్సర్ దానికి. ఏంటండి అదే నేనే ఇప్పుడు ఎందుకు నచ్చాను క్వశ్చన్ కి అంటారు కదా. అంటే జనరల్గా నేను 5th క్లాస్ నుండి తను తన క్లాస్లో టాపర్, ఓకే బాగా చదువుతుంది. సో 5th క్లాస్ నుండి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో యాక్చువల్గా అది ఎందుకు ఇట్లా జరిగిందనేది పర్టికులర్ రీజన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. ఎందుకంటే ఇది పర్టికులర్గా ఇందుకే నేను పూజితని అదే అడగమన్నానని చెప్పి నాకు ఎగ్జాక్ట్ దాని రీజన్ నాకు కూడా తెలియదు. నన్ను నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నా. మేబీ దేవుడు అంటాడు కదా, మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. అట్లాగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అట్లా జరిగిందనేది నా ఒపీనియన్. ఎందుకు పూజితనే అనేది రీజన్ ఏం లేదు, బట్ అట్లా జరిగింది. అంటే మ్యారేజ్ ఓకే అయిన తర్వాత మీరు ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు అవునండి సార్ మళ్ళీ స్కూల్కి ఎప్పుడు వెళ్ళడం జరిగిందా? మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ, సో మ్యారేజ్ మీకు కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఓకే అయిన తర్వాత మన స్కూల్కి రావడం జరిగిందా అంటున్నా. నేనా మీరు స్కూల్కి వెళ్ళాను అంటే స్టూడెంట్ గా. అయిపోయిందండి, స్టడీస్ అయిపోయినాయి, ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి ఇంకా వెళ్ళి నేను స్కూల్. ఓకే స్కూల్స్ అయిపోయిన తర్వాత తెలిసింది. తెలిసింది. మా ప్రపోజల్ మేము అడిగింది కూడా స్కూల్ అయిపోయాకే, తన 10th అయిపోయింది. ఓకే అంటే అప్పటి వరకు వెయిట్ చేశారా సార్? వెయిట్ అంటే మేము డిసైడ్ అవ్వలేదండి. యాక్చువల్గా తనకి 10th అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు. బికాస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ కండిషన్స్, పేరెంట్స్ అంటే వాళ్ళ ఫాదర్ లేకపోవడం, ఇలాంటి కొన్ని కండిషన్స్లో తనకి మ్యారేజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది, ఎందుకంటే తను నా స్టూడెంట్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ రెగ్యులర్గా మాకు స్కూల్కి వచ్చి విజిట్ చేస్తారు కదా. సో స్టూడెంట్స్ ద్వారా ఏం చదువుకుంటారు అని నేను అందరు స్టూడెంట్స్ని అడిగేటప్పుడు పూజితకి మ్యారేజ్ చేస్తారంట సార్ 10th అయిపోయాక అనే ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. అట్ ద సేమ్ టైం మా ఇంట్లో నాకు ప్రెషర్ అనమాట, మ్యారేజ్ చేసుకో ఇంకా ఇట్ ఈస్ రైట్ టైం అని చెప్పి నన్ను అడుగుతున్నారు. ఆ కోయిన్సిడెన్స్ అలా మ్యాచ్ అయింది. తనకి మ్యారేజెస్ సెట్ చూస్తున్నారని మాకు తెలియడం, మా ఇంట్లో నన్ను మ్యారేజ్ చేసుకోమని అడగడం. నేను మా మదర్కి ఒక 5 డే ఓకే మీరు నన్ను బాగా ప్రెషర్ చేస్తున్నారు కాబట్టి పూజిత వాళ్ళ ఇంట్లో పూజితకి సంబంధాలు చూస్తున్నారంట, పూజితను ఎందుకు చేసుకోకూడదు, బాగా తెలిసిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి నేను చూసిన అమ్మాయి, అందుట్లోనూ మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి కొంత పరిచయాలు ఉన్నాయి. ఓకే ఇంతకుముందు మా ఫాదరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దమ్మనో ఎవరినో సంథింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. యాక్చువల్గా తను అలా చేసుకోనుంటే తను ఇప్పుడు నాకు చెల్లయ్యేది, మొత్తం మిస్ మ్యాచ్ అవుతుంది. మొత్తం మిస్ మ్యాచ్ అయ్యేది. ఆ రోజుల్లో మా ఫాదర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు అల్లుడుగా. ఓకే వెళ్తే మొత్తం ఉల్టా అయ్యేది మేబీ. సో 30 years బిఫోర్ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ నానమ్మగా వాళ్ళ అమ్మమ్మ నాకు నానమ్మ అవుతారు. అవును. సో మా డాడీని వాళ్ళ రిలేటివ్స్లో ఒకరికి ఇద్దామని మ్యాచ్ అడిగారు. ఓకే అడిగినప్పుడు ఏం కారణాలు అనేది అంత పాస్ట్ మనకు తెలియదు క్లియర్గా. ఈ మ్యాచ్ ఫిక్స్ అవుతున్నప్పుడు మాకు తెలిసింది ఓకే వీళ్ళకి అప్పటి నుంచే పరిచయాలు ఉన్నాయి అని చెప్పి. అంటే అట్లా మన మంచి కోసమే జరిగింది అనుకోవచ్చు. మన మంచి కోసమే జరిగింది. సో ఎలా ఉంది పూజిత గారు, ఇప్పుడు అంతా హ్యాపీ ఉన్నా? చాలా హ్యాపీ అండి. చూస్తున్నారు మీరు రీల్స్ లో మా బాండింగ్, మా రిలేషన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. మస్తు మంది తెలుసా ఇన్స్టాగ్రామ్ లో మొత్తం మీ పైనే కొత్త వీడియోలు ఏం అప్లోడ్ చేసారు ఈరోజు. సో నెక్స్ట్ మనం ఇల్లు వేయాలని చెప్పి చాలా మంది ఫుల్, నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి కూడా మా వాళ్ళు నేను ముందు పెట్టాను అనమాట స్టేటస్ ఇక్కడికి వెళ్తున్నా అని చెప్పి. చాలా మంది కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. అంటే సార్ ఒక స్టూడెంట్ని కొన్ని పాజిటివ్ వస్తాయి, కొన్ని నెగిటివ్స్ వస్తాయి లైఫ్లో, అంటూ కామన్ అది. సో వాళ్ళు ఇంత హ్యాపీ ఉంటారు, చాలా మంది తీర పైన హ్యాపీ ఉంటారు, కానీ తర్వాత బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం చాలా కొన్ని లైఫ్లో స్ట్రగుల్స్ కానీ అలాంటివి చాలా ఉంటాయి. అలాంటివి మీ లైఫ్లో ఏదన్నా స్ట్రగుల్ జరిగిందా? అంటే ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజా బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ స్ట్రగుల్స్ అంటే ఫైనాన్షియల్గా మేము అంత వెల్ సెటిల్డ్ కాదు. సో మా ఫాదరు ఒక మిడిల్ క్లాస్ బ్యాక్డ్రాప్ నుంచి, చిన్న బ్యాంక్ ఎంప్లాయీ మా ఫాదరు. సో ఫైనాన్షియల్గా థర్డ్ పార్టీ నుండి అప్పు తీసుకొచ్చి ఏదో నా ప్రెషర్ మీద మా ఫాదర్ నాకు కొంచెం ఫండింగ్ ప్రొవైడ్ చేశారు. అట్లాగే స్కూల్ ఎస్టాబ్లిష్ చేశాను. కింద నుంచి వచ్చామండి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు 600+ స్టూడెంట్స్ ఉన్నారు మన స్కూల్లో.
సో అందరూ చాలా మంది నమ్మట్లేదు నేను 19 ఇయర్స్కి స్కూల్ ఎట్లా పెట్టాను. అవును, అది వాస్తవం. నేను కూడా అదే అడుగుదాం అనుకున్నా బ్రో. యాక్చువల్గా చాలా ఆర్టికల్స్ నా మీద వచ్చినాయి 19 ఇయర్స్లోనే. ఓకే. ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పి హిందూ ఆర్టికల్స్ వచ్చినాయి నా గురించి, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలా పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్లో నా మీద ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఓకే. ఇట్స్ 11-12 ఇయర్స్ బిఫోర్. ఫస్ట్ ఎప్పుడు వచ్చింది బ్రో థాట్ స్కూల్ పెట్టాలని చెప్పి? అట్లా ఏం లేదండి, నేను ట్యూషన్స్ చెప్పేవాడిని ఈవినింగ్ పార్ట్ టైం జాబ్ కింద. ఓకే. కాలేజ్ అయిపోయిన తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టైంలో. సో ఎప్పుడైతే నేను ట్యూషన్స్ పిల్లలకి చెప్తున్నానో ఆ ఎన్వైర్న్మెంట్ నాకు నచ్చి నేను ఒక ఫ్రెండ్ కలిసి ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాము. ఓకే. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక 3 మంత్స్కి ఆ ఫ్రెండ్ మధ్యలో డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఓకే. సో నేను మా ఫాదర్కి ప్రామిస్ చేశాను కదా, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, అప్పటికే ఒక 10 lakhs దాకా ఇన్వెస్ట్ చేసాం. ఓకే. ఇప్పుడు నేను ఇది గివప్ ఇస్తే లైఫ్లో నేను మళ్ళీ మా ఫాదర్ని ఏమీ అడగలేను. రేపొద్దున నేను ఏదైనా డెసిషన్ తీసుకున్నా కానీ మా ఫాదర్ నాకు సపోర్ట్ చేయకపోవచ్చు, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఈవెన్ మేబీ పూజితాన్ని అడిగినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి నువ్వు ఊరుకో, నీకేమీ తెలియదు, చిన్నపిల్లడు, నువ్వు ఉద్ధరించిన చాలే అంటారేమో అని చెప్పి, ఇలాంటి ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు. అందుకని చెప్పి అది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని తను గివప్ ఇచ్చినా కానీ నేను మళ్ళీ స్కూల్ని నా చేతుల్లోకి తీసుకొని నేను కొన్ని ఫైనాన్షియల్గా లోన్స్ అవి బ్యాంక్స్ నుండి తీసుకొని, చాలా బ్యాంక్స్ నుండి లోన్స్ తీసుకొని రొటేషన్ చేసుకుంటూ ఈ రోజున 600 స్టూడెంట్స్, 40 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, వెల్ ఎస్టాబ్లిష్డ్ స్కూల్, శ్రీ హైగ్రీవా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, విజయవాడ స్కూల్ నేమ్. నిజంగా సూపర్ బ్రో. ఎందుకంటే మధ్యలో గివప్ చేయకుండా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే నిజంగా ఎక్కడికైనా. చాలా మందికి ఎవరైనా సరే 19 yearsలో స్కూల్ పెట్టి ఏం నడుపుతావురా, ఏం ఉద్ధరిస్తావురా అని చెప్పి చాలా మంది అంటారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు మీరు ఒక జవాబు ఇచ్చేసారు అనమాట, ఆన్సర్. సో మేడం మీ లైఫ్లో మేడం ఇంతకుముందుకి ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తారా? నా లైఫ్లో ప్రాబ్లమ్స్ అంటే మా పేరెంట్స్ని నేను లాస్ అవ్వడమే నాకు చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. 8th మా ఫాదర్ చనిపోయారని చెప్పాను కదా. సో మా గ్రాండ్ మదర్ సపోర్ట్ ఉండడం వల్ల మేము స్టడీస్ కంటిన్యూ అవడం కానీ అవన్నీ చాలా హెల్ప్ చేశారు. తర్వాత మా మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక మా మదర్ చనిపోయారు. 2021లో కోవిడ్ వచ్చి చనిపోయారు మా మదర్. అంటే నేను చిన్న ఏజ్ కదా అప్పటికి, నాకు తెలిసి ప్రాబ్లమ్స్ అంటే మా పేరెంట్స్ని నేను కోల్పోవడమే అండి. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యాయి నాకు. సో అంత అయ్యి ఫేస్ చేసినా కూడా నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే అంత ఈయన నా లైఫ్లో ఉండడం వల్లే. అంటే తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. సో ప్రజెంట్ అయితే చాలా హ్యాపీ ఉన్నారు. సో కొంచెం సేపు బ్రో మనం పాత రోజులకు వెళ్దాం. ఓకే. అప్పటి రోజులకు వెళ్దాం అనమాట. ఓకే. స్కూల్, ఇప్పుడు మీరు స్టూడెంట్, ఓకే, సార్ టీచర్. ఓకే. సో ఆ రోజుల ఫీల్ ఎలా ఉండే బ్రో? ఇప్పుడు పూజిత అనే అమ్మాయి క్లాస్లో ఉంది, మీకు పూజిత అనే అమ్మాయి థాట్ వస్తే ఇంతకుముందుకే ఉంటుంది ఇక మనసులో, అమ్మాయి మీద మనకి ఇష్టం ఉన్నట్టయితే ముందే తెలుస్తుంది మనకి. అంత సడన్గా మనం పూజిత అని చెప్పి ఆ పేరు మనం చెప్పాము. సో ఆ రోజుల్లో ఎలా ఉంటుండే బ్రో? మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ పూజితని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా? అంటే ఇప్పుడు క్లాస్లో 20-35 మెంబర్స్, 25 to 35 మెంబర్స్ ఉంటారండి. అందరూని ఈక్వల్గానే చూస్తాం మేము స్టూడెంట్స్ని. పూజితని డిఫరెంట్గా చూడడం, పూజిత క్లాస్లో ఉందా లేదా అని అబ్జర్వ్ చేయడం అనేది ఎప్పుడు జరగదు. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా నా దగ్గర చదువుకున్నారు. తనకి 2 అక్కలు ఉన్నారు. వాళ్ళు కూడా సేమ్ స్కూల్ అండి. సో ఇప్పుడు నేను అలాగ పూజిత ఉంది, పూజిత లేదని చెప్పి ఆ వయసులో, ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నాకు తనకి 10 to 11 years డిఫరెన్స్ ఉంది. 5th క్లాస్లో మనం పూజితాన్ని 5th క్లాస్లో 6th క్లాస్లో అసలు మీరు పూజిత ఉందని మీరు ఎలా చూశారు? ఆ లైఫ్ అదేంటనేది కాలేజ్లో నేను తన ఏం ఫ్రెండ్స్ కాదు కదా చూసుకోవడానికి, ఇలాగా లేకపోతే ఒక రోజు ఇస్తడానికి అలా ఏం కాదు కదా. ఐఎమ్ ఏ టీచర్, తన స్టూడెంట్. తనను స్కూల్లో కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. నేను కొట్టారు కూడా స్కూల్లో? కొట్టారండి, ఒకసారి కొట్టారు. 5 years లో నన్ను ఒకసారి కొట్టారు. రివెంజ్ ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా తీర్చుకుంటూ ఉంటా. టార్చర్ అంటే ఏముంది మరి, అప్పుడు నన్ను కొట్టినప్పుడు అది టార్చరే కదండి. అప్పుడు స్టూడెంట్ కాబట్టి సార్ డ్యూటీ సార్ చేసిండు అలా అంటారా? అంతే కదా మరి. అట్లాగేం లేదండి, స్టూడెంట్ టీచర్ మధ్య ఉన్న బాండింగే మా ఇద్దరి మధ్య. అంతకుమించి టీచరు స్టూడెంట్ దాటి ఏ రోజు కూడా మేము క్లాస్లో, ఎందుకంటే 10th క్లాస్ అయిపోయి తనకి మ్యారేజెస్ చూస్తున్నారనే వరకు ఆ ఉద్దేశం నాకు లేదండి.
ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే 10th క్లాస్ అయిపోయి తనకి మ్యారేజెస్ చూస్తున్నారు అన్న తర్వాత ఎందుకంటే ఇప్పుడు తనకి మ్యారేజ్ చేసేస్తున్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు, ఇంటి దగ్గర వాళ్ళు, వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ కూడా. ఓకే కన్నప్ప గారు, సామ్రాజ్యం గారు అంటే మా ఏరియాలో కొంచెం వెల్ నోన్ పీపుల్ అనమాట. సో ఎందుకని మనం అప్రోచ్ అవ్వకూడదు అంటే ఇద్దరికి బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఎందుకంటే మేము ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాము, వాళ్ళు కూడా ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉంది. మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే ఇంకా మనకి అడ్వాంటేజ్, అట్లా సేమ్ టైం వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి కదా అని ఫ్యామిలీ అండర్స్టాండింగ్తో ఇక్కడ జరగడమే కానీ అంతకుమించి ఏం లేదు. అంటే అప్పుడు మీకు భయం అనిపించలేదు ఎవరో పెళ్లి చేసుకునే ముందు అరే ఒక ఆ టీచర్ స్టూడెంట్ని పెళ్లి చేసుకున్నాడు, సో సమాజం ఏమనుకుంటుంది అని చెప్పి? ఇప్పుడు కూడా ఉందండి భయం. ఇప్పుడు కూడా కామెంట్స్ వస్తుంటే ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి డిఫరెంట్ థాట్స్ ఉంటాయి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. నేనేమంటానంటే మ్యారేజ్ అనేది మనం ఫిజికల్గా ఇదేదో ఒక అబ్బాయి అమ్మాయి కలవడానికి అన్నట్టుగా చూస్తే అది ఎప్పుడు మనకి రాంగ్గానే కనబడుతుంది. మ్యారేజ్ అనేది ఒకరికొకరు తోడు ఉండడానికి లైఫ్ లాంగ్ ఒక పార్ట్నర్షిప్ మనం ఎంచుకునేది. ఇక్కడ ఏజ్ అనేది మ్యాటర్ కాదు, తన స్టూడెంటా ఇంకొకరు అనేది మ్యాటర్ కాదు. తను నాకు తోడుగా ఉండాలి, నేను తనకు తోడుగా ఉండాలి లైఫ్ లాంగ్. ఇది మెయిన్ మ్యారేజ్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే ఇది ఎలా చూస్తున్నారంటే జనరల్గా చాలామంది, అంటే అందరూ కాదు, ఫ్యూ పీపుల్ ఇన్ ద సొసైటీ దీన్ని ఏదో ఒక ఫిజికల్ అట్రాక్షన్ మీద చూస్తున్నారు కానీ ఆ ఒపీనియన్ మీద మేము వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అలాంటి ఉద్దేశం ఉండుంటే వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. నేనేమంటానంటే వాళ్ళు నాకు ఇవ్వడానికి కూడా ఆలోచించకుండా మేము వెళ్ళిన ఫస్ట్ డేనే నానమ్మ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ పిన్ని గారు కానీ అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎవరూ రిజెక్ట్ చేయలేదు. ఫస్ట్ డేనే ఆ సార్ అడిగారు, సార్ మంచి వ్యక్తి, మనం మ్యారేజ్ చేద్దాం తప్పనిసరిగా అని చెప్పి వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్దాం అనుకున్నారు? అంటే సార్ ఇప్పుడు స్టూడెంట్ని పెళ్లి చేసుకున్నాడు అంటే ఇంతకుముందుకి ఇంకేం చేసిండో స్కూల్ ఉన్నప్పుడు, సో ప్రతి ఒక్కరికి డౌట్ అయితే వస్తుంది. ఓకే, సో అలా ఆలోచించే వాళ్ళ కోసం మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అదేనండి నేను చెప్పేది. మ్యారేజ్ అనేది ఒక ఫిజికల్ అట్రాక్షన్గా చూడద్దు. మ్యారేజ్ అనేది లైఫ్ లాంగ్ పార్ట్నర్ని మనం ఎంచుకునేది, మన లైఫ్ లాంగ్ మనం తోడుగా ఉండడానికి ఒక పార్ట్నర్ని మనం ఎంచుకోవడం. ఎందుకు పూజితనే మరి మీరు ఎంచుకున్నారని సొసైటీ అడుగుతుంది, ఎందుకు స్టూడెంట్ని ఎంచుకున్నారని. నాకు తెలిసిన అమ్మాయి మా ఫ్యామిలీకి దగ్గరగా పరిచయం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు. అలాగే పూజిత కూడా నాకు 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు తన బిహేవియర్ కానీ, తను నలుగురికి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మేమంటే మా టీచర్స్ అన్నా మేమన్నా చాలా రెస్పెక్టబుల్గా తను బిహేవ్ చేసే పద్ధతి కానీ, తన క్రమశిక్షణ కానీ, చెప్పాను కదా తను క్లాస్లో కూడా టాపర్ అని చెప్పి, ఇవన్నీ క్వాలిటీస్ నాకు నచ్చి. ఎందుకంటే ఎవరినో ఒక థర్డ్ పర్సన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని అమ్మాయిని మనం మ్యారేజ్ చేసుకోవాలంటే భయం వేసింది. తను మన ఫ్యామిలీలో అందరితో కలవడిగా ఉండగలుగుతా లేదు. సో ఇలాంటివన్నీ ఆలోచించుకుంటే నాకు తను బెస్ట్ అనిపించింది. మా మదర్కి చెప్పాను అడగమని. చెప్పినప్పుడే కథ పెళ్ళి అయిపోయింది? అవ్వలేదండి, చెప్పినమ్మటే అవ్వలేదు. 2 years ఆఫ్టర్ మ్యారేజ్. 2 years ఆఫ్టర్ మాకు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత 2 years తర్వాత మాకు మ్యారేజ్ అయింది. ఎందుకు అంత గ్యాప్? ఎందుకు 2 years గ్యాప్? ఎందుకంటే తనకి 18 years నిండలేదు మా మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటికీ. ఒక 6 months 1 year గ్యాప్ ఉంది. ఓకే, జస్ట్ మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిన ఇంకొక 6 monthsలో ఒక 1 yearలో తనకి 18 years కంప్లీట్ అవుతాయి. ఓకే, అక్కడ కూడా మేము 18 years కాదు, తనకి 20 years వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే, ఎందుకంటే తనకి ప్రాపర్ ఏజ్ రావాలి. ఇప్పుడు యాక్సెప్ట్ చేసినా కానీ తనకి అర్థం చేసుకునే వయసు రావాలి. ఇవన్నీ ఉద్దేశించి వాళ్ళు చేద్దామన్నా కానీ లేదు ఇది రైట్ టైం కాదండి, కొంచెం మనం టైం తీసుకొని చేద్దామని చెప్పి కొంచెం వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే సపోర్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓకేనన్నా మీరు చెప్పింది బాగానే ఉంది, సో మనం కొంచెం గ్యాప్ తీసుకునే మ్యారేజ్ చేద్దామని చెప్పి. కాకపోతే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ గ్యాప్ తీసుకోవడం వల్ల మా అత్తయ్య గారు మా మ్యారేజ్ చూడలేదు, ఎక్స్పైర్ అయిపోయారు. మా అత్తయ్య గారు ఏంటంటే తనకి మ్యారేజ్ చెయ్యాలి, అదొక పెద్ద రెస్పాన్సిబుల్గా. ఎందుకంటే వాళ్ళిద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయింది, తిను ఒక్కతే ఉంది. తనకి అత్తయ్య గారికి మా మావయ్య గారు లేరు, ఇంకా తిను ఒక్కదాన్ని. ఎందుకంటే అంటే తనకి బాగా గారాభం. నేను ఒక్కదాన్ని మంచి ఫ్యామిలీకి ఇచ్చి తను కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నారు. బట్ బిఫోర్ కరోనా ఎఫెక్ట్ అయ్యి మా అత్తయ్య గారు ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే, అది బ్యాడ్ లక్. సో పూజిత గారు
ఫస్ట్ ఇలా సార్ సంబంధం వచ్చింది అని చెప్పగానే ఫస్ట్ మీ ఫీల్ ఏంటి? మా మదర్ ఇలా చెప్పారండి, ఇలా సార్ వాళ్ళు మ్యాచెస్ కోసమని వచ్చి అడిగారు అని అంటే ఎవరు ఎవరు అని అన్నా. అంటే ఇలా సార్ వాళ్ళని అడిగారు అని అంటే సార్ నన్ను అడిగారా అని చెప్పంటే అవునమ్మా సారే అని అంటే అదేంటమ్మా ఏమని అడిగారు, ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారు, ఇవన్నీ కనుక్కున్నాక ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట నేనైతే. ఆ సార్ వాళ్ళు అడిగారంటే మా పేరెంట్స్ కూడా మేము మా పిల్లల్ని ఇలా పెంచాము, సార్ వాళ్ళే వచ్చి మమ్మల్ని అడిగారంటే మా పిల్లల బిహేవియర్ ఇది అని మా పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవ్వడం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మేము హ్యాపీగా ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది అండి. చెప్పగానే యాక్సెప్ట్ చేసినారు మీరు ఇలా సంబంధం వచ్చింది అంటే తను యాక్సెప్ట్ చేయలేదండి, పేరెంట్స్ నిర్ణయాన్ని తను ఏకీభవించింది. ఎందుకంటే తనకు కూడా ఎటువంటి సార్ అంటే ఇప్పుడు జనరల్గా సార్ని పెళ్లి చేసుకోవాలంటే ఎవరికైనా భయం వేస్తుంది. తన ఫీలింగ్ వాస్తవంగా అయితే అదే నాతో చాలాసార్లు అంటే భయం అంటే ఎవరికైనా ఉంటది కానీ ఇలా మ్యాచ్ అడిగారు కాబట్టి ఇంక అప్పుడు భయం ఎలా ఉంటదండి, హ్యాపీ ఫీల్ అవుతాం కానీ అసలు నిజంగా చెప్పాలి అప్పుడు సార్ అంటే స్కూల్లో భయపడతాం కానీ భయం లేదే. ఇప్పుడా మీరా నేనా? అప్పుడే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకవేళ సార్ బెత్తం తీసుకొని ఇలా ఉండు ఇలా కూర్చో అంటారు ఏమని చెప్పి భయపడలేదు నిజం చెప్పు. అప్పుడు అలా ఎందుకు మన కంట్రోల్లో ఉంటది కాబట్టి అప్పుడు సార్ అయినా ఎవరైనా ఇంకా అంతేగా అలా అంతే అండి. అప్పుడైతే నేను భయపడలేదు, హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా. అది నా ఒపీనియన్ లేండి. అలాగా ఏంటి బయట తీసుకొద్దాం అని చెప్పి అలా అడిగాను. సో నిజంగా భయం లేదు మీకైతే? నాకైతే ఇప్పుడైతే అసలు తనే నన్ను భయపెడుతుందండి ఇప్పుడు. ఇది కూడా నిజం కాదండి. అంతేగా అన్నా. ఎవరిని ఎవరు భయపడతారు నిజం చెప్పండి? అలాగేం లేదండి, సిచ్యువేషన్ బట్టి. నిజంగా చెప్తున్నా, మీ ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు నిజంగా చాలా క్యూట్ కపుల్. నేను కూడా చెప్తున్నా, మస్తు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అనిల్ గారు.